జీహెచ్ఎంసీ సర్కిల్ 16 పరిధిలో నకిలీ ఫింగర్ ప్రింట్ల దందా కలకలం రేపింది. నకిలీ ఫింగర్ ప్రింట్స్ తో పారిశుధ్య కార్మికుల హాజరు వేస్తూ ప్రతి నెల లక్షలాది రూపాయలు దండుకుంటున్నారు. ఈ కేసులో 2 శానిటరీ సూపర్వైజర్లను సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్పేట డివిజన్లో ఐఎన్టీయూఎస్ ట్రేడ్ యూనియన్ నేత ఉమేష్, మరో వ్యక్తి శివరాములు పారిశుద్ధ్య విభాగంలో ఎస్ఎఫ్ఏలుగా పనిచేస్తున్నారు. కొంతకాలంగా వారిద్దరూ నకిలీ ఫింగర్ ప్రింట్ల సహాయంతో డమ్మీ కార్మికులతో హాజరు వేయిస్తున్నారు. ప్రతి నెల లక్షలాది రూపాయలు స్వాహా చేస్తూ జీహెచ్ఎంసీకి కుచ్చుటోపీ పెడుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నకిలీ ఫింగర్ ప్రింట్ల దందాను సీరియస్ గా పరిగణించిన డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ విచారణకు ఆదేశించారు. డీసీ ఆదేశాల మేరకు ఏఎంహెచ్ఓ జ్యోతిబాయి క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఇక నకిలీ ప్రింట్స్ తో హాజరు వేస్తూ ప్రతి నెల లక్షలాది రూపాయలు దండుకుంటున్న జీహెచ్ఎంసీ పరిధి కార్మికులకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత, డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా రోజులుగా కూడా జీహెచ్ఎంసీలో జరుగుతున్న మోసాలను బీఆర్కే న్యూస్ అంబర్పేట్ రిపోర్టర్ అయిన సద్దాం అయితే బయట పెట్టడం జరిగింది. తాను ఈ యొక్క పరిస్థితిని క్షుణ్ణంగా కొంతమంది కార్మికుల నుండి తెలుసుకొని వెంటనే స్ట్రింగ్ ఆపరేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ముందుగా ఈ యొక్క న్యూస్ ని బీఆర్కే న్యూస్ ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఆ విషయం గురించి విజువల్స్ తో సహా కూడా మన ఎవరైతే అంబర్పేట రిపోర్టర్ ఉన్నారో ఆయనే పూర్తి స్థాయిలో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది బీఆర్కేకి అందించడం, అంతేకాకుండా గతంలో కూడా బీఆర్కే చేసిన స్ట్రింగ్ ఆపరేషన్స్ కి ఎవరైతే ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్ ఉన్నారో వారంతా కూడా బీఆర్కేకి బాగా సపోర్ట్ చేయడంతోనే ఈ యొక్క న్యూస్ అనేది బయటకు వచ్చిందనే క్లియర్ కట్ గా తెలుస్తుంది. అయితే ఫేక్ ఫింగర్ ప్రింట్స్ అనేటివి తయారు చేసి దాదాపు 30 నుండి 40 మంది ఫింగర్ ప్రింట్స్ ని వారు తయారు చేసి వాళ్ళు వస్తున్నట్లుగానైతే వారి జీతం ఏదైతే ఉంటుందో ఆ జీత భత్యాలను లక్షలాది రూపాయలను కూడా వీరు కొట్టేస్తున్నట్లుగా సమాచారము అందుకున్న అధికారులు అయితే వెంటనే ఈ యొక్క విషయం పైన విశ్లేషణ కొరకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో వారు ఏ విధంగా ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ ని తయారు చేస్తున్నారు, ఏ విధంగా దీన్ని అమలు చేస్తున్నారనే పూర్తి డీటెయిల్స్ అంతా కనుక్కొని కంగుతిన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే వీరిని అయితే విచారణకు పంపించడం జరిగింది. అండ్ వారిపైన యాక్షన్ కూడా త్వరలోనే తీసుకుంటాం. ఇలాంటి వారు ఇంకెంతమంది ఉన్నారు, ఎలాంటి ఇంకా ఏ ఏరియాస్ లో ఇలాంటివి నకిలీ ఫింగర్ ప్రింట్స్ తోటి ఎంతమంది ఏజెంట్స్ ఇలా ఉన్నారు అనే వివరాలపైన కూడా పూర్తి స్థాయిలోనైతే చర్యలు తీసుకుంటామని అయితే అధికారులు చెప్పడం అయితే జరిగింది. ప్రతిభ, లిఖిత, మరి ఇప్పుడు ఇద్దరు ఈ శానిటరీ సూపర్వైజర్లు అయితే ఎంత మొత్తం సేకరించుంటారు ఇప్పటి వరకు? దాదాపు 10 లక్షల నుండి 20 లక్షల రూపాయల వరకు కూడా వీరు ఇప్పటి వరకు వెనకేసినట్లయితే తెలుస్తుంది. అంటే అఫీషియల్ గా ఉన్న రిపోర్ట్ ప్రకారం మాత్రం 10 లక్షల నుండి 20 లక్షలు ఉండే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. కానీ బయట కేవలం శానిటైజరే కాకుండా మిగతా విషయాల పరంగా చూసుకున్నట్లయితే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు అనే కూడా వ్యక్తం అవుతున్నాయి. పూర్తి స్థాయిలో వారిని విచారణ చేసిన తర్వాత వారికి సంబంధించిన ఏవైతే బ్యాంక్స్ ఉంటాయో ఆ బ్యాంక్స్, అలాగే వారికి సంబంధించిన సన్నిహితులు ఎవరు ఉంటారో వారికి ఏమైనా ఈ డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అయ్యాయో, ఏ విధంగా వీళ్ళు తీసుకున్నారు అనే విషయం పైన కూడా పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే అధికారులు జరపనున్నారు. తప్పకుండా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా త్వరలోనే బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రతిభ, రైట్ లిఖిత.